ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నారండి. యొక్క వాక్యము ఎవరి గురించి అనంటే పౌలు గారి గురించి. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, సౌలుని పౌలుగా మార్చినటువంటి దేవుడు మన దేవుడు కదా. అదే ఇక్కడ చూస్తే, అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. నిజంగా దేవునికి అసాధ్యమైనదంటే ఏది లేదు కదా. నిజంగా ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరమైనటువంటి వ్యక్తి అయినటువంటి పౌలు గారిని దేవుడు ఏర్పరచుకొని దేవుని యొక్క నోటి మాట వినడానికి ఆయన నియమించి ఉన్నాడంటండి. నిజంగా ఈరోజు నువ్వు నేను కూడా ఒకప్పుడు ఒకవేళ లోకానుసారంగా ఉంటూ దేవుని ప్రేమ తెలుసుకొనక ఇప్పుడు తెలుసుకొని మళ్ళీ లోకానుసారంగా ఉంటున్నామేమో మనం ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకొని, నిజంగా దేవుడు కూడా మనల్ని ఆయన యొక్క నోటి మాట వినడానికి మనల్ని నియమించుకొని గొప్పగా ఆశీర్వదిద్దామనేటువంటి ఆలోచన కలిగి ఉంటే మరి మనం ఎలా ఉంటున్నాం ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకొని, నిజంగా ఈ రోజు నుంచి అయినా కానీ దేవుని యొక్క మాట వింటూ, దేవుని యొక్క చిత్తానికి లోబడుతూ, ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తూ ఎదుటివారికి మాదిరికరంగా జీవిద్దాం. ఇటు వాక్యము దేవుడు మనందరి జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.